చిత్తశుద్ధితోటి 2.5 సంవత్సరాల కరోనాను ఎదుర్కొని కూడా 4 లక్షల పైచిలకు ఉద్యోగాలను కల్పించినటువంటి ఘనత, అట్లాగే జీడిపిలో కానీ జిఎస్టిలో కానీ దేశంలో అత్యధికంగా ఏదైతే దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నమోదు చేయించినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకే దక్కుతుంది. ఈ రోజు చెప్తున్నారు వీళ్ళు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంతో ఆయన శంకుస్థాపన చేసినటువంటి అంశమే కదా మేడం. కాకినాడని జిల్లాగా మేము తీసుకొచ్చాము. కాకినాడని ఒక జిల్లా కేంద్రంగా తీసుకున్నటువంటి అంశం కానీ అక్కడ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకి. దాన్ని వీళ్ళు పేర్లు మార్చి మేమే తీసుకొచ్చామనేటువంటి అంశంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మనం చూసాం కదా గతంలో విశాఖపట్నంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైల్వే జోన్ కానీ బల్క్ డ్రగ్ కానీ ఇటువంటి అంశాలన్నిటిని కూడా మరలా ప్రధానమంత్రి తోటి శంకుస్థాపన చేసి క్రెడిట్ చోరీ అనేటువంటి అంశానికి వీళ్ళు పాల్పడుతున్నారని మా నాయకుడు కూడా మాట్లాడటం జరిగింది. అదే కోవలో ఈ రోజు కాకినాడకు సంబంధించి కూడా కాకినాడకి ఏం చేయలేదంటాం. ఇది అబద్ధాల పుట్టగా ఉంది కానీ కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాను చేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అక్కడ ఓటు అంశంలో కూడా చాలా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఆ ప్రాంతంలో సముద్ర ప్రాంతం కోత జరగకుండా నేను ఆనకట్ట కట్టిస్తానని చెప్పేసి ఈ రోజు దాదాపు 1.5 సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు చేసింది శూన్యం. అట్లాగే సీజ్ ద షిప్ అని చెప్పి ఆ రోజు రైస్ ఏదో ఆ షిప్ ని ఆపేవని చెప్పేసి ఆ మనీ ఏదైతే భయావుల కేసుకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి వాటిని విడుదల చేసి ఈ రోజు కూడా జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో అక్రమ బియ్యం వ్యాపారం జరగట్లేదో చెప్పండి. పీడిఎస్ బియ్యం నేరుగా స్టాక్ గోడౌన్ నుంచే నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మాత్రమే జరుగుతుందా బియ్యం అక్రమ రవాణా? రామారావు గారు, అంతకు ముందు మీ హయాంలో పేర్ని నాని విషయంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే కదా. అది మేడం ఇక్కడ ఒక అంశం మేడం, ఇది ఈ యొక్క బియ్యం బిజినెస్ జనరల్ బిజినెస్ అట్లాగే పీడిఎస్ బిజినెస్ అనేది ఉంది. కొంతమంది అక్రమార్కులు చూసాం మనం. కల్తీ మద్యం కూడా జయచంద్రారెడ్డి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు ఆఫ్రికాలో 4 లిక్కర్ ఫ్యాక్టరీలో నేను తెలిసిన పార్టీలో చేర్చుకుని సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి కల్తీ మద్యానికి దాదాపుగా 20,000కు పైగా మద్యం బాటిల్స్ కి సంబంధించినటువంటి కల్తీ మద్యం దొరికినటువంటి స్థితి ఉంది. అట్లాగే అన్ని పార్టీలు ఏ పార్టీలోనైనా ఉంటుంటారు, ఎక్కడైనా ఒకరు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా ఈ రోజు ఈ ప్రభుత్వం హడావిడి చేసింది ఈ అంశంలో. ఎక్కడ పారదర్శకత లేదని మాత్రం నేను చెప్తున్నా. అవినీతిని అడ్డుకట్టేస్తామని చెప్పి యథేచ్ఛగా అవినీతికి తెరదీశారు. ఇసుకలో కానీ పీడిఎస్ రైస్ లో కానీ మైనింగ్ విషయంలో కూడా మేడం ప్రైవేట్ సంస్థలను పెట్టి ఆ రాయల్టీ వసూలు చేసేటటువంటి ప్రక్రియ కానీ అన్ని కూడా అవినీతికి వీళ్ళు ద్వారాలు తెరుస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళు మీకెంత మాకెంత అనేటువంటి విధానంలో ఇక్కడ పారిశ్రామిక విధానంలో కూడా భూములు కట్టబెట్టినటువంటి అంశం చూసాం. టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి 1200 ఎకరాలను ఏదో ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తామంటే ఇచ్చారు. అట్లాగే ఓర్సా అని నూలు అని వీళ్ళందరికీ కూడా రూపాయికారిగా ఒప్పందాలు చేసి తెలుస్తున్నారు. చాలా మంది పరిశ్రమలు పెడతా ఉంటున్నారు. 99 పైసలకే ఎంత భూమి అయినా ఇస్తామని లోకేష్ గారు చెప్తున్నారు కదా. యువత ఉత్సాహంతో అడుగుతున్నారు. వీళ్ళు ఒకప్పుడు మేడం ఏదైతే 96 ఉప ఎన్నికల్లోనే నిరుద్యోగ ప్రతి 100 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరలా అదే హామీలు చెప్తా ఉన్నారు. నగదు బదిలీ చెప్పారు. అట్లాగే ఈయనకి ఒక క్రెడిట్ కూడా ఉంది మేడం. శంకుస్థాపన రాళ్ళ ముఖ్యమంత్రి అని ఏదైతే ఫేక్ స్టోన్స్ అన్నమాట, ఫేక్ స్టోన్స్. మరి మీరు కూడా అప్పుడు శంకుస్థాపనలతో చేసి వదిలేశారు కదా, అక్కడతోనే ఆగిపోయింది. సరే మీరే చెప్తున్నారు శంకుస్థాపన చేశారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించి మేడం ఈ ఫేక్ స్టోన్ చుట్టూరు కూడా మొక్కలు నాటి సరికొత్త నిరసన తెలియజేసినటువంటి ఏకైక నాయకుడు మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అడలిపోయారు. అట్లాగే ఆ యొక్క జలేఖనం ప్రాజెక్టులు అవినీతి జరుగుతుందని కూడా అబద్ధాలు అసెంబ్లీలో మాట్లాడితే శ్వేతపత్రాలు విడుదల చేసినాక అసెంబ్లీలోనే తమాషాగా నేనేదో చెప్పిన దానికి మీరు ఎందుకు ఇంత ప్రయత్నం చేశారని చంద్రబాబు చెప్పి అభాస్పాలైనటువంటి సంస్కృతి. ఈయన మొత్తం కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఏది ఒక్కటి కూడా ఎగ్గినపడిగా చేయరు. అసలు నగదు బదిలీ పథకం అని చెప్పి ఓదర కొట్టారు 2009 ఎన్నికలకు ముందు. ఆ చిన్న ఎన్టీఆర్ చేత కూడా ప్రచారం చేయించారు. అదేది లోకేష్ ఐడియాలజీ పార్టీ నుంచి తీసుకొచ్చారని చెప్పి నగదు బదిలీ కార్డులు కూడా పంపిణీ చేసి ఓట్ల కోసం ప్రయత్నం చేసినటువంటి సంస్కృతి. వీళ్ళకు మోసపూరితమైనటువంటి విధానాలు ఈ విధంగా ఉంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. రైట్ మస్తాన్ గారు, గుడ్ మార్నింగ్. మస్తాన్ గారు ఏమంటారు? ఒక ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసుకున్నారు, ఇంకొక ప్రభుత్వం రాగానే వాటిని ప్రారంభించుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అంటున్నారు. ఏదైతేనేమి
అక్కడ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక పునాది అయితే పడింది కదా.